ప్రజెంట్ మనం నర్సంపేట నియోజకవర్గంలోని నారక్కపేట దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క వాళ్ళ కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా బయలుదేరినటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, చాలామంది ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. ఒక కారు తోటి ర్యాలీగా హరీష్ రావు సైతం కూడా ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది. ఇంకా ఈ యొక్క భౌతిక కాయం తన స్వగ్రామం రావడానికి, నల్లబెల్లికి రావడానికి ఇంకా దరిదాపుగా ఇంకొక గంట టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది తన నల్లబెల్లి గ్రామానికి రావడానికి. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, అలాగే పెద్దికి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, వీళ్ళంతా కూడా వేల సంఖ్యలో నల్లబెల్లికి చేరుకుంటా ఉన్నారు. సో సాయంత్రం 7-8 అయితే మాత్రమే మరి యొక్క అంతిమ యాత్ర, అంతిమ సంస్కారాలు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దరిదాపుగా ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున కూడా కార్లతోటి, బైకులతోటి చాలామంది అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ర్యాలీగా తరలి వచ్చి నివాళులు అర్పించేందుకు సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వీళ్ళంతా కూడా నారక్కపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు. వీళ్ళంతా కూడా ఇక్కడే అమ్మ మీది నారక్కపేటనా? ఎట్లా ఉంటాడు పెద్ద, ఎట్లా ఉంటాడు బా? మీకు తెలుసా పెద్ద? తెలుసా? మంచోడేనా? మంచోడే. ఎప్పుడు తెలిసింది ఈ ముచ్చట? ఆయన చచ్చిపోయింది అన్నటువంటి ముచ్చట రాత్రి 12 గంటలు చచ్చిపోయాడు. రాత్రి 12. ఓకే. చచ్చిపోతేనే మా తెలిసింది, లేకపోతే మాకు తెలియకపో. పనులు చేసిండా ఇక్కడ? చాలా పనులు చేసిండు. చేసిండా? ఇండ్లు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టినాయి, అన్ని వచ్చినాయి. సరాకులు. మరి రోడ్డు మీద నిలబడ్డారు ఇది అంతా మీరు? వస్తున్నాడా? ఎంతసేపు అవుతుంది నిలబడి మీరు? ఇటుకరా పెళ్ళికి వచ్చిందట. ఎంతసేపు అవుతుందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? 2 గంటలు. 2 గంటల నుంచి వెయిట్ చేస్తారా? ఎందుకు అంత అభిమానం? ఎందుకు పెద్ద అంటే? మీ అన్నయ్యనా? మా అన్నే. నీకేమైనా వ్యక్తిగతంగా ఏమైనా సాయం చేసేదా? ఊరికి సాయం కానీ వ్యక్తిగతంగా సాయం చేసేదా ఏమైనా? చేసి పేదలకు మంచి చెడు మంచి చాలా ఇక్కడ ఉంది చూద్దామన్నటువంటి ఆలోచన పోతున్నారా? నల్లబెల్లికి పోతున్నారా? ఇక్కడ చూసి ఏంది ఇంత పెద్ద మొత్తం ఊరే కథలు వచ్చినట్టుంది. చాలా మంది సార్ కోసమే చూస్తాను. తెలుసు. నువ్వు తెలుసా ఆయనకు? ఎప్పుడైనా పేరు పెట్టి పిలుతాడా నిన్ను? అట్లా ఉన్నాయా? ఒక మంచి వ్యక్తి చచ్చిపోయాడు. ఎప్పుడు తెలిసిందా నీకు? పొద్దున తెలిసిందా? 5-6 రోజుల కాడ నుంచి దావకాన్లే ఉన్నాడు. అప్పటి నుంచి వార్తలు గిట్లా చూస్తున్నావా? మంచిగానే ఉన్నారు అన్నారు. మంచిగానే ఉన్నాడు అని చెప్పి వార్తలలో మంచిగానే చెప్పి. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలే వాళ్ళు కూడా. ఒక పక్కన కుటుంబాన్ని, ఇంకొక పక్కన మీలాంటి వాళ్ళని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తాను. మంచోడు, బాధ అనిపిస్తాడు. మంచి వ్యక్తి, మంచోడు, ఊరుకు మంచోడు, ప్రపంచానికి మంచోడు, రాష్ట్రానికి మంచోడు. మంచిగా అందరిని మంచిగా చూసుకున్నాడు, మంచిగా దగ్గర తీసుకున్నాడు. పేదలను, సాధలను అందరి దగ్గర తీసుకున్నాడు. చాలా మంచి వ్యక్తి ఆయన. చూసి వెళ్ళిపోతారా? వాళ్ళు ఊరికి పోతున్నారా? పోతాం. మీకు తెలుసా? స్టూడెంట్ మీరు? చదువుకుంటారా? ఏం చదువుతున్నావు? డిగ్రీ. తెలుసా పెద్ద? తెలుసా మీకు? మీతో ఎప్పుడైనా మాట్లాడినావు? ఇంటికి ఎప్పుడైనా పోయినావా? ఏమైనా సాయం చేసిందా మీకు ఎప్పుడన్నా? లేదు. ఎంతసేపు అవుతుంది వచ్చి ఇక్కడికి? 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతా ఉంది. ఎండలోనే ఉండవు? ఎందుకు? సార్ కోసం. వార్డు నంబర్ 5 సంవత్సరాలు అయినా చచ్చిపోతే నైట్ చచ్చిపోయినా కదా నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. ఏడ్చుకుంటూనే ఉంటాను నేను. 5 రోజుల అయితే అక్కడ పోయినా 5 సంవత్సరాలు వార్డు నంబర్కు మస్తు బాధాకరంగా ఉన్నది నాకు. ఇంట్లో మనిషి పోయినట్టే ఉన్నదా? ఇంట్లో మనిషే నాకు. మాకేం లేని వాళ్ళమైనా మాకు మా అన్న పెద్ద ఉండాలి. మాకు అంత బాధాకరం. నాకు నా కొడుకైతే పొద్దుగాలే పోయిండు. అంతేనా? 5 రోజులు అక్కడికి హన్మకొండకి వచ్చిండు. ఎంతో మా ఇంట్లో మనిషి పోయినట్టే బాధాకరంగా ఉన్నది మాకైతే. నేను 5 సంవత్సరాలు వార్డు నెంబర్కు ఉన్నా. ఏందమ్మా బాగా ఏడుస్తున్నావు? మా చెల్లి వార్డు నెంబర్ ఒక 5 సంవత్సరాలు గెలిచిండు అయ్యా. వార్డు నెంబర్ గెలిచింది. మాకు ఆయన గెలిస్తే మళ్ళీ సంవత్సరం గెలిస్తే 5,000 పింఛన్ ఇస్తానన్నాడు. ఆయన గెలవలేదు. ఇక 2,000 ఆయన చేసిపోయిన 2,000 ఉన్నాయి. బాగా ఏడుస్తున్నావు.
సో చూద్దామనేనా లాస్ట్గా చూద్దామని వచ్చాను చూద్దామని పోలేదు వాళ్ళ ఊరికి పోలేదు నల్లబెల్లికి ఇప్పుడు పోతాం మేము పోతారా? పోతాం ఖచ్చితంగా పోతాం. అంతే మాకు మా పెద్ద అంటే మాకు ఎంతో ఇష్టం. మా మనవాడు కూడా ఎడతాడు. మాకు ఆయన కూడా ఎడతాడా ఎట్రా? ఏం పేరు నీ పేరు? యశ్వంత. నువ్వెందుకు ఎడతావు? ఇక్కడ శంకుతాపం చేసిండు మా రోడ్డు కాడ. అదే గులాబీ పువ్వు ఇచ్చి ఇట్లా పట్టుకున్నాడు. అప్పుడు ఏడ్చి. తెలుసా ఆయన? ఏం పేరు ఆయన పేరు? పెద్ద తెలుసా? పెద్ద మీకు తెలుసా అమ్మా? మీతో వ్యక్తిగతంగా సంబంధాలు మంచి సంబంధాలు ఉండేదా? మా ఊరికి వచ్చి మహిళా సంఘం మీటింగ్ చేస్తే మేము అందరం పోయి మంచిగానే మాకు మంచిగా చేసిండే. ఇదంతా జరిగి 5 రోజులు అవుతా ఉన్నది. 5 రోజుల కాంచి తెలుసా మీరు చనిపోయినాక తెలుసా ఈ ముచ్చట? మా 5 రోజుల కంచి మేము హాస్పిటల్కి ఇట్లా టీవీలలో ఇట్లా చూస్తాను, చూసి బాధపడతాను. మరి ఏం చేస్తాం మేము? అవునా? అంతే బాధపడు. మంచి వ్యక్తి ఇవాళ మీ మధ్యలో లేకుండా పోయిండు. మా ఊరికి వచ్చి ఎప్పుడైనా మమ్మల్ని ఓదార్చేది. కష్టాలు ఎవరన్నా చచ్చిపోయినా, వాళ్ళ భార్య ఎవరన్నా చచ్చిపోయినా, ఎవరన్నా పెద్ద మనిషి అయినా, ఎవరన్నా ఉన్న ఫంక్షన్లు అయినా, మ్యాచ్ డే ఫంక్షన్లు అయినా, పాపం ఆయనే ఉన్నా ఆయన భార్య వచ్చేది. మా ఎవరైనా పెద్ద మనుషులు చచ్చిపోతే కూడా ఓదార్చిపోయేది, పోయేది. మంచి వ్యక్తి, భార్య కూడా మంచిదే. పాపం ఆయన కూడా తప్ప అనుకోవద్దు. ఇంకా 2 గంటలు అయితే అటు వచ్చేసరికి ఇంకా ఉంటారా? రోడ్డు మీద ఉంటారు? ఇంకా ఉంటాం, చూసినాక పోతాం. పోతారు వాళ్ళ ఊరికి పోతారా? మరి నల్లబెల్లికి పోతాం అందరు కలిసి పోతాం. మరి ఏమో పట్టుతాంతో మాకు కనబడతారా? కనబడతాడో కనబడాడో. ఇప్పుడు మీ ఊర్లో ఇంటికాడ ఎవరు కూడా లేనట్టే ఉంది, అందరు ఇక్కడనే ఉన్నట్టుంది. ఇక్కడనే ఉన్నారు అప్పటి నుంచి చూస్తా ఉన్నాం. అట్లా. ఏం పేరు అక్క? నీ పేరు తెలుసా నీకు? పెద్ద తెలుసా? తెలుసు. మా బిడ్డ పెళ్లికి సాయం చేసిండు. బిడ్డ పెళ్లి కూడా వచ్చిందా? మా ఆయన చచ్చిపోతే కూడా సాయం చేసిండు. ఆయన నేను మర్చిపోలేను. మాకు చాలా సాయం చేసిండు. వాళ్ళ భార్య ఆయన గుర్తు మర్చిపోలేని వ్యక్తి ఆయన. వచ్చిండు పెళ్లి కూడా వచ్చిందా? వచ్చేది మా బిడ్డ పెళ్లికి వచ్చిండు. మా ఆయన చనిపోతే కూడా వచ్చిండు. నువ్వు బాగానే గుర్తు ఆయనకు? గుర్తు. 5 రోజుల కాంచి ఎట్లా ఉన్నావు మరి నువ్వు? 5 రోజుల కాంచి గుండెపోటు అని చెప్తున్నాం సార్, బాధపడతా ఉన్నాం. నేను హాస్పిటల్లోనే చేస్తా సార్. ఆయన విషయం తెలిసిన కానుండలు బాధపడుతున్నాం సార్. టైం పడతాడు, ఇంకా 2-3 గంటలు అవుతుందట. ఉంటారా? ఉంటాం సార్, చూసిపోతాం సార్. ఉంటాం సార్. ఒక పెద్ద అన్నను కోల్పోయినటువంటి బాధ కనబడుతుంది మీ ముఖంలో. కనబడుతుంది సార్. మాకు చాలా సాయం చేసిండు సార్, మర్చిపోలేము. మా పాప కూడా కొంచెం ఇన్సిడెంట్ జరిగితే పంచాయతీ అయింది. ఇక్కడ ఎవరు సాయం చేయలే. అక్కడ నుంచి మాగంటి గోపినాథ్ నుంచి ఇక్కడ ఫోన్ చేపించిండు ఆయన. ఫోన్ చేపించి పంచాయతీ తెప్పించిండు మాకు. మాది నాగేపల్లె, కొలిపాకొల్లం. మేము చాలా సాయం చేసిండు. మేము 5 రోజుల నుంచి వచ్చి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈయనే ఉన్నాం. మా కొడుకు మా అల్లుడు ఆనే ఉన్నారు. చాలా మాకైతే అది అనిపిస్తుంది. అసంటోడు లేడు అనిపిస్తుంది మాకైతే. ఎట్లా రావాలి మళ్ళీ? అసంటోడు ఎట్లా దొరకాలి? ఎక్కడ దొరకాలి? మాకు దొరకడు. ఇక అసంటోడు దొరకడు. అంత మంచి వ్యక్తి కూడా రాడు కూడా. ఇక ఎవరున్నా వేస్ట్. ఇక ఆయన లాంటి వాడైతే దొరకడు. ఇక మనం ఆయనను సంపాదించుకోవాలంటే మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా మనం అలాంటి వాళ్ళని సంపాదించుకోము కూడా. చూసుకోవచ్చు ఇక్కడ నారక్కపేట సంబంధించిన, ఎందుకంటే నర్సంపేట నుంచి నల్లబెల్లికి వెళ్ళాలంటే ఈ నారక్కపేట నుంచే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు, నల్లబెల్లికి వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్ల దూరం ఉండదు. ఇక్కడ నుంచే వాళ్ళు ఉదయం నుంచే దాదాపు 2-3 గంటల కాంచి ఈ ఎండలోనే నిల్చొని చివరిగా చూడాలన్నటువంటి ఒక ప్రయత్నం కనబడతా ఉన్నది. పెద్దమ్మ ఏం పేరు? పెద్దమ్మ నీ పేరు? నా పేరు రాదు. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? పొద్దున 10 గంటలకు వచ్చినాం. తెలుసా? పెద్ద తెలుసా? తెలుసు. మంచి మనిషి. పంచాయతీ చేసి నల్లబెల్లినే ఉండేది ఆయన. సంతూర్లో రియల్ డబ్బాలు ఇంట్లో ఉండేది. అన్నీ పెరిగి ఎప్పుడు తెలిసింది మీకు ఈ ముచ్చట? మాకు రాత్రి 2 గంటలకు తెలిసిందా? టీవీ పెడితే టీవీలో వచ్చింది. 2 గంటల నుంచి చూసుకుంటూనే ఉన్నాం. అప్పటి నుంచి బాధలోనే ఉన్నారు. మొత్తం ఊరల్లో అందరు ఇక్కడికి వచ్చింది కదా చాలా మంది? వచ్చినాం. ఇదంతా పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తిని చూడాలి లాస్ట్ గా. మాకు పార్టీలు ఏం లేవు. ఆయన మంచి మనిషి అని వచ్చినాం అంతే. తెలుసు, మనిషిని చూడాలి. ఆయన పార్టీలు కాకముందు చదివే తెలుసు నాకు. ఇక్కడనే ఉండేదమ్మా? నల్లబెల్లిలో ఉండేదా? ఓడిపోయిన తర్వాత కూడా నల్లబెల్లిలో ఉండేదా? నల్లకొండలో ఉండేదట. నల్లబెల్లి ఎమ్మెల్యే అయినాక నర్సంపేట పోయిండు. నల్లబెల్లి నా రోజు తెలుసు. మీరు మాట్లాడతారు తల్లి? సరే మాట్లాడదావు.
మీరు మాట్లాడమ్మా, మీరు మాట్లాడరా? చూసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఆయనకు చివరిసారిగా చూడాలన్నటువంటి ఒక ప్రయత్నం, ఒక అంతిమ విడుకోల్ని పలకాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి వీళ్ళు చిన్నపిల్లలు వచ్చిండ్రు, అలాగే పెద్దవాళ్ళు వచ్చిండ్రు. సో చదువుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. చివరిసారిగా అంటే వాళ్ళ గ్రామం నుంచి వెళ్తుంది కాబట్టి ఆ భౌతిక కాయాన్ని ఒకసారి సందర్శించుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి చూద్దాం. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేరుగా నల్లబెల్లి గ్రామానికి వెళ్ళి నివాళులు అర్పిస్తామన్నటువంటి ఒక ఆకాంక్ష సైతం కూడా వీళ్ళ దగ్గర, ఆవేదన సైతం కూడా కనబడతా ఉన్నది. దుఃఖిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ నియోజకవర్గానికి ఎంతో సేవ చేయడం జరిగింది. సో గెలిచినా ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక నేత ఈరోజు మా మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. మా కుటుంబాలకి అలాగే వ్యక్తిగతంగా సహాయం చేయడంతో పాటు మా కుటుంబాలకు సైతం కూడా సహాయం చేసిండు అన్న అంటే ఖచ్చితంగా నేను ఉంటాను అని చెప్పేసి కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి ఒక గొప్ప నేత పెద్ది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి, కీర్తిస్తున్నటువంటి ఆ సందర్భం కూడా కనబడుతుంది. నీకు తెలుసా అక్క? తెలుసా? ఎప్పుడు తెలిసింది ముచ్చట? చనిపోయినట్టు ముచ్చట 3 గంటలకు 3 గంటలకి 3 గంటలకు తెలిసింది. ఓకే. బాధ అనిపించిందా? బాధ కాదు అసలు, ఆయనే ఆటోటాక్ వచ్చిన కాంచి బాధే ఉన్నది మాకు అందరికి. అంతేనా? టీవీలో చూసుడు, ఫోన్లలో చూస్తారా? వీక చూసుడే అంతే. వీక చెల్లులు పట్టుకొని చూసుకునే. మొక్కిన ఏమన్నా దేవునికి ఇట్లా మొక్కిన మంచిగా ఉండాలని. ఏం చేస్తాం, దేవుడు తీసుకుపోయా. కొబ్బరికాయలు కూడా కొట్టిండు మా సర్పంచ్, కొట్టిండు మా పాత సర్పంచ్ కొట్టిండు. కొట్టినాం, ఏం చేయాలిగా. మీ నారక్కపేట వచ్చేదా ఇట్లా పోతాండి? వస్తాంటే వచ్చేది, ఎవరు చచ్చిపోయిన వచ్చేది, పెళ్ళిళ్ళకి వచ్చేది, పేరంటాలకు వచ్చేది, ఎవరికన్నా పేదవాళ్ళకైతే దానం ఇచ్చేది. ఏమన్నా 10,000, 20,000, 30,000 దానం చేసుకోమని ఇచ్చేది. అట్లా చేసేది ఆయన. సరే.